హౌ డస్ సెర్చ్ ఇంజిన్ వర్క్స్. ఇప్పుడు మీరు ఇదిగోండి సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది మీకు జనరల్గా మనకైతే ఎలా తెలుసా, షూస్ ఆన్లైన్ సెర్చ్ చేసాం, షూస్ ఆన్లైన్ సెర్చ్ చేయగానే ఇది వచ్చింది. ఇక్కడ నేను ఎంక్వైరీ చేసేవాడిని, ఇక్కడ సెర్చ్ చేశాను, ఇక్కడ వచ్చేసింది. ఓకే, నేను యూజర్ అనమాట. ఓకే, కస్టమర్ లేకపోతే సెర్చ్ చేయగానే ఇక్కడ అన్నీ వచ్చేసాయి. సో సరే గైస్, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వస్తే వెరీ సారీ, చిన్న నాయిస్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ లీవ్ ఇట్ అండ్ ఫోకస్ ఆన్ దిస్ టాపిక్ అనమాట, చాలా ఇంపార్టెంట్. సో మనకి యాక్చువల్గా మనకి ఏం తెలిసింది, ఇది ఒకటే తెలుసు, ఏమని మనం సెర్చ్ చేస్తాం ఇది కనబడుతుంది అంతే. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి ఎంత పెద్దగా పట్టించుకోరు. మనకి ఇవి యాడ్స్, ఇక్కడ నుండి మనకి ఏమొస్తుంది, SEO ర్యాంకింగ్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఫస్ట్ ఏంటి, మింత్రా ఉంది, ఆజియో ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, తర్వాత లిబర్టీ షూస్ ఆన్లైన్ అని ఉంది, 5th అమెజాన్ ఉంది. ఓకే, సో చూసారు కదా. ఇప్పుడు యాక్చువల్గా జరిగే ప్రాసెస్ ఏంటో చూద్దాం. హౌ డు సెర్చ్ ఇంజిన్ వర్క్స్. యూజర్ అనే అతను క్వెరీ సెర్చ్ చేస్తాడు. యూజర్ ఎంటర్స్ క్వెరీ అండ్ స్పైడర్స్ గో టు వర్క్. ఇది స్పైడర్ అనమాట. అది ఏంటి, అసలుకి ఎందుకు ఇలా చూపిస్తున్నాను అనేది మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. సెర్చ్ ఇండెక్స్. సో ఏమవుతుందంటే అనలైజ్ అండ్ మ్యాచ్ ద క్వెరీ. మనం అయితే షూస్ ఆన్లైన్ అనేది సో వందల లక్షల క్వెరీస్ ఉంటాయి కదా. సో అలాగ ప్రతి సెర్చ్ ఇంజిన్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ గ్యాదర్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, సో అందులో నుండి మన క్వశ్చన్కి సంబంధించింది ఏదైతే రిలవెంట్ ఉంటుందో అనలైజ్ చేసి మ్యాచ్ చేసి సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్కి దానికి సంబంధించిన URLs అన్ని సెండ్ చేస్తుంది. ఇక్కడ డిస్ప్లే URL, ఇక్కడ మళ్ళీ మనకి రిజల్ట్స్ ఏమేమి వచ్చాయని చూపిస్తారనమాట. నెక్స్ట్ మనం యూజర్ సెలెక్ట్ చేసుకుంటాం ఏదో ఒకటి, యూజర్ చూజ్ అమాంగ్ సెర్చ్ రిజల్ట్స్. సో ఇలా జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా సెర్చ్ ఇంజిన్ అసలుకి ఇవన్నీ ఈ ఇండెక్స్ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎలా గూగుల్ అయినా లేకపోతే బింగ్ అయినా ఇంకొకటి అయినా ఎలా గ్యాదర్ చేసుకుంటాయి ఇన్ఫర్మేషను అంటే, ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఎలా అర్థమవుతుందంటే మీకు హౌ డస్ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ అనేది అర్థమైంది కదా. ఇలా వర్క్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఎలా గ్యాదర్ చేసుకుంటుందంటే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏదైనా వెబ్సైట్ కొత్తగా క్రియేట్ చేస్తే దానికి ఎలా తెలుస్తుంది అనేది చూద్దాం. సెర్చ్ ఇంజిన్ ఆర్కిటెక్చర్. మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాము. ఓకే, మనం ఫర్ సపోజ్ ఎక్కడో ఫేస్బుక్లోనూ మన లింక్ సబ్మిట్ చేసాము, లేకపోతే మన ఫ్రెండ్స్కు ఎక్కడో వాట్సాప్లోనూ షేర్ చేసాము, ఇంకా సో డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా ఏదో ఒక రకంగా మనకు ఆన్లైన్లో మనం మన లింక్ అనేది షేర్ చేసాము, అవునా కదా. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ త్రూ ఏదో రకంగా మనం లింక్ షేర్ చేస్తాం మన వెబ్సైట్. అప్పుడు గూగుల్లోనూ వేరే సెర్చ్ ఇంజిన్లలో ఓపెన్ చేస్తాం కదా లింక్ మీద క్లిక్ చేసి. అప్పుడు ఏమవుతుంది, గూగుల్లో ఓపెన్ అవ్వగానే ఓకే దీనికి అర్థమవుతుంది అంటే ఇది మనం ఇంతవరకు చూడని ఇన్ఫర్మేషన్ అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, గూగుల్ అనేది క్రాల్ చేస్తుంది ఫస్ట్, అంటే ఆ వెబ్సైట్ అంతా మొత్తం పాకుతుంది అన్నట్టు అనమాట. క్రాలింగ్ అంటే పాకడం అంటే. సో పాకడం జనరల్గా వాళ్ళు ఎందుకంటే పెట్టారంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడానికి అనమాట. ఓకే, తర్వాత స్టోర్ చేస్తుంది, నెక్స్ట్ ఇండెక్స్ చేస్తుంది, ఇండెక్సర్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఇది చేసుకుంటుంది అనమాట. సార్టెడ్ బేస్డ్ అండ్ కంటెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, కొన్ని అనవసరమైనవి డిలీట్ చేస్తూ ఉంటుంది. ఆల్గారిథమ్స్. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఇండెక్స్ అనేది వచ్చింది కదా ఇంతకుముందు. ఫస్ట్ క్రాల్ చేస్తుంది, స్టోర్ చేసుకొని ఇండెక్స్ చేస్తుంది. అంటే ఇండెక్స్ చేయడం అంటే కేటగరైజ్ చేయడం అనమాట. అంటే ఈ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించింది, ఓకే ఇలా అని సెపరేట్ చేస్తుంది. సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం అప్పుడు ఏమవుతుంది, ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏదైనా క్వెరీ సెర్చ్ చేసాము ఇండెక్స్ వరకు, మనకు ఇంతకుముందు కూడా ఈ క్రాలింగ్ ప్రాసెస్ మనకు తెలియదు. ఇండెక్స్ నుండి మనకు తెలుసు కదా. అంటే ఫస్ట్ యూజర్ ఏదైనా సెర్చ్ చేస్తే మనకు ఈ ఆల్గారిథమ్స్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ఇండెక్స్ పేజ్ని తీసుకొస్తుంది అనమాట. అంటే ఏది టాప్ లిస్ట్లో తీసుకురావాలి,
మనకి కొన్ని వేల లక్షల్లో ఒక టాపిక్ సంబంధించిన వెబ్సైట్సే ఉంటాయి. ఓకే, అలాంటప్పుడు ఏ వెబ్సైట్ని ర్యాంక్ చేయాలి అనేది ఆల్గారిథమ్స్ డిసైడ్ చేస్తాయి అనమాట. ఓకే, అప్పుడు సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తుంది. ఓకే, ఈ ఆల్గారిథమ్స్ అనేది ఇప్పుడు పట్టించుకోకండి. నెక్స్ట్ మీకు వీడియోస్లో ఆల్గారిథమ్స్ అంటే ఏంటి, అప్డేట్స్ ఎలా ఉంటాయి, అసలు వాటి నుండి మనం ఎలా సేఫ్ గార్డ్ అవ్వాలి, నెక్స్ట్ ఏదైనా కొత్తగా వెంటనే వచ్చింది అనుకోండి ఏదైనా ఆల్గారిథం, దాని నుండి మనం ఏంటి ఇలాంటి ఎలా అర్థం చేసుకోవాలి, మన ర్యాంకింగ్ తగ్గిందా లేదా, ఇలాంటివన్నీ కూడా చూద్దాం. అండ్ ఆల్గారిథమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, సెర్చ్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే మనకి రిజల్ట్స్ చూపిస్తుంది. ఇక్కడ మనకి రిజల్ట్స్ వచ్చింది. యాక్చువల్లీ క్వెరీ వెళ్ళింది, కానీ ఇండెక్సర్ నుండి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ గూగుల్లో చూపించింది, మనం రిజల్ట్స్ మనకు కనబడుతుంది, మనం క్లిక్ చేసాం మన ఇష్టం వచ్చింది దాని మీద. ఓకే, సో మీకు ఇప్పుడే ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. యాక్చువల్లీ క్లిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు అదే ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఓకే, మిగతా అన్నిటితో పోలిస్తే. ఫర్ సపోజ్ మనం ఒక దాని మీద క్లిక్ చేస్తే మనం ఒక దాని గురించి సెర్చ్ చేసాం. ఏంటి, ఇంతకుముందు షూస్ ఆన్లైన్ సెర్చ్ చేసాం కదా, మనకి మింత్రా అనేది ఫస్ట్ వచ్చింది. అవునా, ఫర్ సపోజ్ మింత్రా అనేది ఒక 100 మందికి ఇట్లా 1000 మందికి కనబడింది. ఫర్ సపోజ్ ఈరోజు ఒక 1000 మంది షూస్ ఆన్లైన్ సెర్చ్ చేశారనుకోండి ఒక పర్టికులర్ లొకేషన్లో. ఫర్ సపోజ్ నేను హైదరాబాద్ ఉన్నాను, హైదరాబాద్లో ఒక 1000 మంది షూస్ ఆన్లైన్ సెర్చ్ చేశారు అంటే అప్పుడు మింత్రా వచ్చింది. ఫర్ సపోజ్ మింత్రాకి బదులు ఫ్లిప్కార్ట్ ఎక్కువ మంది సెలెక్ట్ చేశారనుకోండి, అంటే మ్యాక్సిమం మెంబర్స్ ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేశారనుకోండి ఫస్ట్, నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఆటోమేటిక్గా అదేంటంటే ఫ్యూ డేస్లోనే కావచ్చు, వెంటనే నెక్స్ట్ డేనే ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఏమవుతుంది, ఆ ర్యాంకింగ్ అనేది చూడండి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ క్లిక్ చేశాను, క్లిక్ చేస్తున్నాం కదా, ఇప్పుడు క్లిక్ చేశాను దాన్ని. ఓకే, సో ఏమవచ్చు, నెక్స్ట్ ఇలా చాలామంది క్లిక్ చేసే కొద్దీ అప్పుడు ఫ్లిప్కార్ట్ ఆటోమేటిక్గా టాప్ ర్యాంక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మంది దాన్ని ఇష్టపడుతున్నారు ఆ కీవర్డ్ మీద. ఓకే, అలాంటి కంటెంట్ మీద. ఓకే, సో అందుకని ఏమవుతుంది ఆటోమేటిక్గా, సో ఆ క్లిక్ అనేది అనమాట, దేని మీద ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు ఈ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు అనేది కూడా అంత ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకున్నాం మనం ఈరోజు. సో మనం నెక్స్ట్ వీడియోస్ ఏంటి, ఎవల్యూషన్ అయిపోయింది, హౌ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ అయిపోయింది, అండ్ ఆర్కిటెక్చర్ కూడా చూసాము. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూ, ఎస్ఈఓ గ్లాసరీ, ఎస్ఈఓ ప్రాసెసర్ ఫర్ న్యూ అండ్ ఓల్డ్ వెబ్సైట్స్. ఓకే, ఏం చేస్తాం అనేది కూడా చూద్దాం. ఓకే ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకుందాం.